హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో హెల్దీ అండ్ సింపుల్ బీట్రూట్ క్యారెట్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే పర్ఫెక్ట్గా మనం ఈ ఫ్రైని తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది అనమాట. అన్నంలోకి, చపాతీ, పుల్కా, రోటీస్లోకి. తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా పోపు దినుసులు వేసుకోవాలండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు. ఇవి దూరగా వేగిన తర్వాత ఇందులోకి వెంటనే ఫైన్గా కట్ చేసి పెట్టినటువంటి బీట్రూట్, క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. బీట్రూట్ ఉడకడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుందండి. కాబట్టి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ అనేది. నేనైతే ఆనియన్ చాపర్లో వేసి కట్ చేశానండి. సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చాలా బాగా వచ్చాయన్నమాట. ఇలా బీట్రూట్, క్యారెట్ ముక్కల్ని ఇలా తాలింపులో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 10 లేదా 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ లోపు లైట్గా మగ్గుతూ ఉంటాయండి, ఒక 30% వరకు. ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే 4-5 పచ్చిమిర్చిని వేసుకొని బాగా కలుపుకోండి. ముందు ఆయిల్లోనే ఇలాగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసారంటే క్యారెట్, బీట్రూట్ మగ్గేలోపు ఇవి మాడిపోతాయి అన్నమాట. సో మధ్యలోనే వేసుకోవాలండి. అలాగే తగినంత పసుపు, ఉప్పు వేసుకోండి. పసుపు ఒక 1/2 టీ స్పూన్, అలాగే 1 టీ స్పూన్ పైన ఉప్పు అనేది వేసేసుకొని బాగా కలుపుకోండి. పసుపు, ఉప్పు ముందు వేయడం వల్ల బాగా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట బీట్రూట్, క్యారెట్ ముక్కలు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు, లేదా మీరు తురిమైనా కూడా చేసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ అనేది. ఇప్పుడు ఇంకొక 10 లేదా 12 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇంకొక 12 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ బీట్రూట్, క్యారెట్ అంతా కూడా బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులోకి తగినంత కారప్పొడి, అలాగే గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. నేనైతే ఈ రెండింటితోనే చేసేస్తున్నాను. ఇవే కాదండి, మనం వెల్లుల్లి కారం, కొబ్బరి కారం, పల్లి కారం, అలాగే మునగాకు పొడి, కరివేపాకు పొడి ఇలాంటి వాటితో కూడా చేసుకోవచ్చు. ఇంకా హెల్తీగా తయారవుతుంది. ఈ ప్రాసెస్లో చేసుకొని ఏ పొడులతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ప్రస్తుతానికైతే ఇలాగ కారం, అలాగే గరం మసాలా పొడి వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు మగ్గించేసారంటే ఇంకాస్త దగ్గర పడిపోతుంది. కొంచెం ఈ విధంగా కర్రీ టైప్లో వస్తుందన్నమాట. చూసారు కదండి, మనకి 2-3 నిమిషాల్లోపు ఈ బీట్రూట్, క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది అనమాట. కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని. సో హెల్తీగా అండ్ సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ బీట్రూట్, క్యారెట్ ఫ్రైని వేడివేడి అన్నంలోకైనా, చపాతీ, పుల్కా, రోటీస్ ఇలా దేంట్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. కాంబినేషన్ అనేది మంచి హెల్తీ రెసిపీ అండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.